మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కనపేట గ్రామ శివారులో ఓ రైతు సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. పక్కన గ్రామానికి చెందిన పోలీస్ శ్రీనివాస్ అనే రైతు తనకు సంబంధించిన భూమి ఇతరులు కబ్జా చేసి దున్నుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కనపేట గ్రామంలోని సెల్ టవర్ ఎక్కి తనకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. తనకి న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటానని తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితునికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అతను ఎవరి మాట వినకుండా మొండిగా టవర్పై కూర్చున్నాడు. కుటుంబ సభ్యులు శ్రీనివాస్ మాట్లాడుతూ జీవిస్తున్నామని ఇప్పుడు వచ్చి ఆ భూమి తనదని తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై తహసీల్దార్ రజనీ కుమారిని వివరణ కోరగా రికార్డు ఒకరు కబ్జాకు ఒకరు ఉన్న విషయం తెలిసిందేనని శ్రీనివాస్ రైతు సెల్ టవర్ ఎక్కి తనకు న్యాయం చేయాలంటూ నిరసన చేయడం జరిగిందని ఆమె తెలిపారు. ప్రస్తుతం అక్కడ గ్రామంలో భూభారతిలో భాగంగా భూదాన్ సర్వే నిర్వహించడం జరుగుతుందని బాధితునికి న్యాయం చేసే విధంగా కృషి చేస్తానని ఆమె తెలిపారు. శ్రీను రెసిడెన్స్ ఆఫ్ అక్కనపేట అనే వ్యక్తి సెల్ టవర్ ఎక్కడం జరిగింది. బికాస్ ఆఫ్ అతని పొజిషన్ ఉన్న ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ లో తను ఉన్నాను, తనకు న్యాయం కాలేదని చెప్పేసి దాంట్లో భాగంగా నేను ఇవాళ ఇక్కడికి అక్కనపేట గ్రామానికి రావడం జరిగింది. అక్కనపేట గ్రామంలో భూదాన్ సర్వే అనేది స్టార్ట్ అయింది. రికార్డ్ ప్రకారం పొజిషన్ డీటెయిల్స్ కూడా తీసుకొనేసేసి బుధవార నామ్స్ ప్రకారం గ్రామ సభ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ ప్రకారం తనకు తగిన న్యాయం చేసే విధంగా ప్రయత్నిస్తానని చెప్పేసి ఎన్ని రోజుల వరకు చేస్తారు అక్క ఈయనకి ప్రాబ్లమ్ సాల్వ్? ఇప్పుడు సర్వే అనేది ర్యాండమ్ ఇక్కడ సిల్వార్ కానీ విలేజ్ మ్యాప్ కానీ లేదు అక్కనపేటలో. ఇప్పుడు సర్వే నడుస్తుంది. ఆ సర్వేలో భాగంగా అప్పటి వరకు నేను ప్రిలిమినరీగా ఏదైనా ఎండార్స్మెంట్ అన్నా ఏదైనా నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. వాళ్ళేమన్నా ఈయనదని ఈయన అంటున్నాడు, వాళ్ళదేమన్నా ఆపే కానీ మనకు ఛాయిస్ ఏమన్నా ఉంటుందా ఇప్పుడు ఈ రోజు? లేదు, పొజిషన్ లో ఎవరైతే ఉన్నారో ఇది ఉంది కదా, పొజిషన్ ప్రకారం నేను యాక్షన్ తీసుకుంటాను. సార్ ఆయన దున్నుకుండు, వాళ్ళ మామ దున్నుకున్నాడు. అప్పటి నుంచి ఏ ఒక్క రోజు కూడా ఎవరు వచ్చి మా పొలం అని అడగలేరు సార్. గత వారం రోజులు పోయిన మంగళవారం రోజు వచ్చి మా పొలం ఉందని దున్నుతురు సార్. రికార్డు పరంగా వాళ్ళకు ఉంది సార్. ఏమైందంటే తాతలు ఓటా బంధు చూపించుకురు సార్. అయితే కేసీఆర్ గారు 2016-17లో కొత్త బోగస్ బుక్కులు వచ్చిన తర్వాత వాళ్ళ తాతల నుంచి వచ్చిన పొలము వాళ్ళ పుడత దిగొచ్చింది సార్. నేను గ్రామ పెద్దలకు చెప్పి అడిగిన సార్, నేను మా పొలము వాళ్ళని సరస్కుంట పొలము మీకు వచ్చింది, ఈ నెంబర్ మాకు చేసి అని అడిగిన సార్. నేను అడిగితే చేసిస్తాము, రేపు చేసిస్తాము, మాపు చేయిస్తాము అన్నారు సార్. తర్వాత ఏమైంది, ఒక పోలీస్ సిద్ధిరామ్ లాంటి నేను అడిగిన సార్. తను ఒక మంచి వ్యక్తిగతంగా మంచి వ్యక్తి కాబట్టి నేను అడిగిన సార్. నేను అడిగితే తను ఏమన్నాడంటే చేసిస్తా, నాది కాదు నేను చేయిస్తా నీకు అని చెప్పింది సార్. ఆయన ఏమన్నాడంటే ఇతరులకు యాదగిరి అంటే బుడ్డ యాదగిరి అంటే వాళ్ళ కావాల్సిన అడిగితే ఆయన ఏమని చెప్పిండంటే ఈ నెంబర్ మనది, ఇది నువ్వు ఎందుకు చేయిస్తావు, మనం డబ్బులు అడగాలి ఇన్ని అని చెప్పింది సార్. 16-17లో ఇది జరిగింది. ఆ తర్వాత చేయిస్తే రానియలేదు సార్. అది ఎన్ని ఎకరాల భూమి? 26 గుంటల పొలం సార్. 374-75 సార్ మాది. మా తాతల నుంచి మీరు ఊళ్ళో ఏ ఒక్కరు వాళ్ళ సైడ్ వాళ్ళది అని చెప్పినా నేను వదులుకుంటా సార్. నేను ఎప్పుడు దున్నిరు? వాళ్ళు పోయిన మంగళవారం రోజు వచ్చి దున్నిరు సార్. అధికారులకు ఫిర్యాదు చేసినాము. పంచాయత్ ఆఫీస్లో గ్రామ పంచాయతీ కాడికి పోయి అడుగుదామని చెప్పిన సార్. మేము గ్రామంలోకి రాము, ఎక్కడికి రాము, మాకు రికార్డుకు ఉంది, రికార్డు ప్రకారంగా మేము కోర్టు నుంచి పోతే వస్తామని చెప్పి సార్. పోయింది మా పొలంలో దౌర్జన్యంగా దున్నిరు అని చెప్పేసి నేను రామాయంపేట PS లో కంప్లైంట్ చేసిన సార్. నేను కంప్లైంట్ చేస్తే ఎస్ఐ గారు వచ్చి పంచనామా చేసుకుంటా అని చెప్పిండు ఎస్ఐ గారు. తర్వాత వాళ్ళు ఎస్ఐ గారి దగ్గరికి పోయి దగ్గరికి వెళ్ళి రికార్డు ప్రకారము మాకు ఉంది, మేము ఎక్కడికైనా పోతామని చెప్పారు సార్. వాళ్ళు చెప్పారు సార్ ఎక్కడికైనా పోతామని. మా పొలం మాకు చాలు సార్, మాకు అద్దు, ఎవరిది అద్దు మాకు. మేము 100 సంవత్సరాల నుంచి మా తాతలు మాకు కబ్జా ఇచ్చిరు, మేము అలాగే ఉన్నాము, అలాగే దున్నుతున్నాము. ప్రతి ఒక్కరిని అడగండి సార్ ఊళ్ళో. వాళ్ళు ఇలాంటి ఊళ్ళో ఇప్పుడు నాకు కూడా సార్ ఊళ్ళో పద దగ్గర పెట్టు
నాకు కూడా ఇలాంటి ఊళ్ళే 18 గుంటల పొలం ఉంది సార్. నాకు కూడా 18 గుంటల పొలం ఉంది సార్. నాకు కూడా ఊళ్ళే నేను అడిగిన సార్ అట్లా కూడా 18 గుంటల పొలం నాకు పట్టపడుతుంది, నా పొడతా నేను పోతే చెల్లెదా అది ఎవరిదో ఎక్కడో నాకు తెలియదు, భూములు ఇంకా ఎక్కడున్నా తెలియదు అని చెప్పినా కానీ నీ గుద్దల దమ్ముంటే నువ్వు ఏదైనా చేసుకొని దమ్ముంటే నువ్వు పోయి దున్ను అన్నాడు సార్. ఇట్లా ఇప్పుడు నీకు